ఎల్నినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉందన్నారు సీఎం చంద్రబాబు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తాగునీటికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించామన్నారు. వచ్చే ఏడాది పోలవరంను జాతికి అంకితం చేస్తామని వెల్లడించారు. నదుల అనుసంధానం జరిగితే అన్ని రాష్ట్రాలకు ప్రయోజనం ఉంటుందని అభిప్రాయపడ్డారు. 26 జూన్ నుంచి డిసెంబర్ వరకు 867 మిల్లీమీటర్ల వర్షపాతం పడాల్సి ఉంటే 559 పడుతుందని ఒక ఎస్టిమేషన్. అంటే నియర్లీ 35.5% డెఫిషియెంట్ ఉంటుందని మన రాష్ట్రానికి సంబంధించి. ఫస్ట్ ప్రియారిటీ ఈ సంవత్సరం డ్రింకింగ్ వాటర్, తర్వాత ప్రియారిటీ ఇండస్ట్రీని కూడా కాపాడుకోవడం. అదే సమయంలో ఇరిగేషన్ ఎంతవరకు చేయగలుగుతామో దాన్ని కూడా మనం ఆలోచించుకొని అనలైజ్ చేసుకొని ముందుకు పోవడం. గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాలో వాడుకొని సీజన్ కూడా ఇన్ టైంలో పంటలు వేసుకొని ఏదైతే తుఫాన్ నుంచి బయటపడే పరిస్థితి వస్తుంది, ఇది ఒక బ్రహ్మాండంగా ఉపయోగపడుతుందని చెప్పాం. కానీ ఆ రోజు చెప్పిన వాళ్ళకి ఈరోజు సమాధానం ఒకటే దేశ 465 టీఎంసీ నీళ్లు ఈ రోజుకే తీసుకొచ్చాం. ఇలాంటి వర్షాభావం ఉన్న సందర్భంలో కూడా లైవ్లీహుడ్ క్రియేట్ చేయగలుగుతామంటే అది ఒకే ఒక మార్గం, ప్రకృతి సేద్యం. ప్రతి ఒక్క ఎమ్మెల్యే నాయకత్వం ఇవ్వండి, ప్రతి ఒక్క మంత్రి సమీక్ష చేయండి. ఈ సంవత్సరం ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తయారు చేస్తే ఇది దేశానికి ఆదర్శం అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాబోయే సంవత్సరం పోలవరం ప్రాజెక్టు పూర్తయితే దగ్గర ఎంత వాటర్ కావాలనో అంత వాటరు కృష్ణా డెల్టాకు తీసుకొచ్చే అవకాశం వస్తుంది. సేమ్ థింగ్ విశాఖపట్నం వరకు ఎంత కావాలనో మనం ఇచ్చే పరిస్థితికి వస్తుంది. ఇది మేజర్. అందుకే మళ్ళీ చెప్తున్నా, రాబోయే సంవత్సరం గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. తప్పకుండా ఈ టర్మ్లోనే వంశధార, గోదావరి, కృష్ణ 100% చేస్తాం. అదే సమయంలో కేంద్రం కూడా ముందుకు వస్తే కావేరి, గోదావరి, కావేరి ఇది పూర్తి చేస్తే 4 రాష్ట్రాల సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి.